హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. గ్రామ వార్డు సచివాలయం సంబంధించి కేటగిరీ 1, 2, 3 అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడేటట్లు మనం మోడల్ పేపర్స్ అయితే చేస్తున్నాం కదా. హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, సో అన్ని ప్రభుత్వ పథకాలు అన్నీ కలిపి వస్తాయి. సో ఆ వీడియోలో భాగంగా ఈరోజు మోడల్ పేపర్ 8వ చేస్తున్నాము. ఆల్రెడీ 7 మోడల్ పేపర్స్ చేయడం అయితే జరిగింది. వీడియో నోటిఫికేషన్స్ పోవట్లేదు. మీరు ప్రతి ఒక్కరు మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి. అలాగే 7 మోడల్ పేపర్స్ ఎవరైనా చూడకపోతే కింద ప్లేలిస్ట్ ఇస్తాను, మీకు పీడిఎఫ్ కూడా ఆ వీడియో కిందనే లభిస్తుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి కావాల్సిన వాళ్ళు. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేశాను కింద డిస్క్రిప్షన్లో. బట్ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ అనేది చేసుకోండి. చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఎవరికైనా డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డ్ శానిటేషన్, ఏఎన్ఎం, విఆర్ఓ మోడల్ పేపర్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లోనే తీసుకోవచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, క్రింది వాటిలో సరిగా జత చెయ్యని దానిని గుర్తించుము అన్నారు. సో మనకు ఒక్కసారి క్యూబా ప్రధానమంత్రి చూసుకుంటే మాన్యువల్ మర్రెరో కరెక్టే. ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు చూసుకుంటే అష్రఫ్ గనీ కరెక్టే. శ్రీలంక అధ్యక్షుడు చూసుకుంటే గొటపాయ రాజపక్సే రీసెంట్గానే ఎన్నికల్లో గెలుపొందడం అయితే జరిగింది, మనకు తెలిసిందే. ఇప్పుడు నెక్స్ట్ జాంబియా అధ్యక్షుడు చూసుకుంటే మహమ్మద్ ఖాసిం అని ఇచ్చారు, కానీ ఇక్కడ మహమ్మద్ ఖాసిం కాదు, ఎడ్గర్ లుంగు. ఓకేనా, ఎడ్గర్ లుంగు మనకు ఆన్సర్ 4th వన్. నెక్స్ట్ క్వశ్చన్, దేశ జనాభా లెక్కించేందుకు ఉద్దేశించిన జనగణన 2021 గురించి సరి అయిన వాక్యాన్ని గుర్తించండి అని ఇచ్చారు. మనకు ఒక 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని అడిగారు. ఒక్కసారి ఫస్ట్ ఆప్షన్ గమనిస్తే, ఇది దేశంలో జరిగే 16వ జనగణన కరెక్టే. స్వాతంత్రం వచ్చాక జరుగుతున్న 8వ జనగణన కరెక్టే. ఈ జనగణనను 2 దశల్లో చేయనున్నారు కరెక్టే. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 8,754 కోట్లు కేటాయించింది. సో అన్నీ కూడా కరెక్టే. మనకి ఇక్కడ ఆప్షన్ అన్నీ కరెక్ట్ ఉండేది 4th ఆప్షన్లో ఉంది, ABCD కరెక్టే. సామాజిక భాగస్వామ్యంతో భూగర్భ జలాల యాజమాన్యం కోసం రూపొందించిన పథకం ఏది? సో మనకు ఆన్సర్ చూసుకుంటే అటల్ భూజల్ యోజన, సెకండ్ ఆప్షన్ అటల్ భూజల్ యోజన. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ సుపరిపాలన సూచీలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఏది అంటే తమిళనాడు, 4th ఆప్షన్. 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ నటి అలాగే ఉత్తమ నటుడుగా అవార్డు గెలుపొందిన వారు ఎవరు? ఉత్తమ నటి చూసుకుంటే మన కీర్తి సురేష్, ఉత్తమ నటుడు ఆయుష్మాన్ ఖురానా, 3rd ఆప్షన్. 25వ ప్రపంచ పర్యావరణ సదస్సు CAP 25ను ఏ దేశంలో నిర్వహించారు? ఏ దేశంలో నిర్వహించారు అంటే స్పెయిన్లో నిర్వహించడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద ఇచ్చారు క్వశ్చన్. నేను 7th మోడల్ పేపర్లో ఒక క్వశ్చన్ చూసుకుంటే వైఎస్ఆర్ మత్స్యకారుల వేట నిషేధం బదులు అక్కడ క్వశ్చన్లో తప్పు పడింది, ఒకసారి చూసుకోండి. మత్స్యకారులు ఎవరైనా మరణిస్తే అని చెప్పాను, మత్స్యకారులు ఎవరైనా మరణిస్తే అని క్వశ్చన్ వచ్చింది. అది మత్స్యకారులు ఎవరైనా మరణిస్తే కాదు, మత్స్యకారుల ఇచ్చే వేట నిషేధం పరిహారం ఎంత అని క్వశ్చన్. ఓకేనా. సో ఇక్కడ మనకు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం కింద వాక్యాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదొక్కసారి గమనించండి, 3 కరెక్టేనా అనేది, లేకపోతే రాంగ్ ఉన్నాయా, ఏది రాంగ్ ఉన్నాయి అనేది గమనించండి. ఒకసారి మనం ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే, ఈ పథకం ద్వారా ఏదైతే మత్స్యకార పథకం ఉందో వైఎస్ఆర్ మత్స్యకార, ఈ పథకం ద్వారా మత్స్యకారులకు ఇచ్చే వేట నిషేధ పరిహారం 4,000 రూపాయల నుండి 10,000 రూపాయలకు పెంచారు, కరెక్టే. మరపడవలలో చేపలు పట్టే కుటుంబాలతో పాటు తెప్పలు నడిపే కుటుంబాలకు కూడా ఈ భృతి అయితే చెల్లించనున్నారు. అలాగే మత్స్యకారుల కోసం లీటరు డీజిల్కు ఇస్తున్న సబ్సిడీని 6 రూపాయల నుండి 9 రూపాయలకు పెంచనున్నారు అని చెప్పి క్లియర్గా రావడం అయితే జరిగింది. మనకు 3 ఆప్షన్స్ కూడా కరెక్టే. ఆన్సర్ 4th వన్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ లా నేస్తం పథకం కింద జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెల ఎంత చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రాక్టీస్ పీరియడ్లో 3 ఏళ్ల పాటు అందించనున్నారు? ఎంత అంటే 5,000 రూపాయలు.
2019-20 బడ్జెట్ ధరల స్థిరీకరణ నిధికి ఎంత కేటాయించారు? ఆన్సర్ 3000 కోట్లు. సమాజం ఏర్పడటానికి ముందు ఒక ప్రకృతి వ్యవస్థ ఉండేదని పేర్కొన్న సమాజ శాస్త్ర సిద్ధాంతం ఏది? ఆన్సర్ సామాజిక ఒడంబడిక సిద్ధాంతం, ఫస్ట్ ఆప్షన్. మానవుడు జీవితంలో ఒంటరితనం, అలాగే దారిద్ర్యం, పాశవిక అల్పకాలికత తాండవిస్తుండేవని ఏ సమాజ శాస్త్రవేత్త పేర్కొన్నారు? అది ఏ సిద్ధాంతంలో తెలియజేస్తోంది మనకు? ఆన్సర్ చూసుకుంటే ఆ శాస్త్రవేత్త పేరు హాబ్స్. ఏ సిద్ధాంతం అంటే సామాజిక ఒడంబడిక సిద్ధాంతం. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూసుకుంటే క్రింది అంశాలను పరిశీలించండి అని ఇచ్చారు. మనకు ఒక 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 3 ఆప్షన్స్ కరెక్టేనా లేదా అనేది ఒక్కసారి గమనించండి. మనం ఒక్కసారి ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ప్రాకృతిక అవస్థలో మానవులు కలిసిమెలిసి జీవనం సాగించేవారు, కరెక్టే. చిన్న చిన్న పొరపచ్చాలు తప్ప సంఘర్షణలు లేవు, కరెక్టే. అది సుఖశాంతుల పరస్పర సహకారం భద్రత వెల్లివడిసిన దశ అని చెప్పి అయితే రావడం అయితే జరిగింది. పై వాటిలో జాన్ లాక్ తన గ్రంథమైన 2 ట్రీటైసెస్ ఆన్ సివిల్ గవర్నమెంట్లో వెళ్ళబుచ్చిన అభిప్రాయాలు. సో మనకు ఆ వెళ్ళబుచ్చిన అభిప్రాయాలు ఇవి 3. కాబట్టి మనకు ఆన్సర్ చూసుకుంటే ABC. నెక్స్ట్ క్వశ్చన్, శత్రు క్షిపణులను గగనతలంలోనే అడ్డగించి వాటిని ధ్వంసం చేయడానికి మన దేశం రూపొందించిన క్షిపణి ఏది? ఆ క్షిపణి పేరు చూసుకుంటే ప్రద్యుమ్న, సెకండ్ ఆప్షన్. ఏ రోగ నివారణ BCG వ్యాక్సిన్ ఇవ్వబడుతుంది? ఏ రోగ నివారణకు BCG వ్యాక్సిన్ ఇవ్వబడుతుంది? ఆన్సర్ ట్యూబర్కులోసిస్కి. నెక్స్ట్ క్వశ్చన్, గ్లాసైటిస్ రాకుండా ఉండేందుకు ఏ విటమిన్ తీసుకోవాలి? సరైన సమాధానం రెబోఫ్లోబిన్, ఫస్ట్ ఆప్షన్. నొప్పిని తగ్గించే బాంబులలో వాడే పదార్థం ఏది? నొప్పిని తగ్గించే బాంబులలో వాడే పదార్థం ఏది? ఆన్సర్ మిథైల్ సాలిసిలేట్, సెకండ్ ఆప్షన్. సహజంగా లభించే రబ్బరును గట్టిపరచుటకు ఈ క్రింది వాటిలో ఏ పదార్థం కలుపుతారు? సహజంగా లభించే రబ్బరులో సో ఏది కలుపుతారు అంటే సల్ఫర్ని కలుపుతారు, థర్డ్ ఆప్షన్. క్రింది వాటిలో తప్పుగా జతపరిచిన వాటిని గుర్తించుమా అని ఇచ్చారు. 18th వన్, క్రింది వాటిలో తప్పుగా గుర్తించిన దాన్ని. ఇక్కడ హిమాద్రి సగటు ఎత్తు 6,000 మీటర్లని ఇచ్చారు, అది తప్పు. తూర్పు ప్రాంతంలో హిమాలయాల వెడల్పు 100 కిలోమీటర్లని ఇచ్చారు, ఇవి తప్పు. మిగతా 2 AB కరెక్టే. హిమాలయాల మొత్తం పొడవు చూసుకుంటే 2,400 కిలోమీటర్లు. పశ్చిమ ప్రాంతంలో హిమాలయాల వెడల్పు చూసుకుంటే 500 కిలోమీటర్లు, అవి 2 కరెక్టే. 19th వన్, ఈ క్రింది అంశాలను పరిశీలించండి అని చెప్పి మనకు 3 ఆప్షన్స్ ఇచ్చారు. హిమానీ నదాలు కనబడటం, మంచుతో కప్పబడి ఉండటం, జీవనదులకు నీటిని అందించడం అని చెప్పి 3 అంశాలు అయితే ఇచ్చారు. క్వశ్చన్ చూసుకుంటే పై లక్షణాలు క్రింది వాటిలో ఏ హిమాలయాలకు ఉంటాయి అని ఇచ్చారు. ఆన్సర్ ఉన్నత హిమాలయాలు. వేసవి కాలంలో కోల్కతాతో పోలిస్తే డార్జిలింగ్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఎందుకు ఉంటుంది? ఎందుకు అంటే డార్జిలింగ్ ఎత్తైన హిమాలయ ప్రాంతంలో ఉంది కాబట్టి. క్రింది వాటిలో సరిగా జత చేసిన దాన్ని గుర్తించుము అన్నారు. సరిగా ఇక్కడ జత చేసిన దాన్ని మనం ఒక్కసారి గమనిస్తే
కాన్పూర్ గంగా నది కుడిగట్టు కరెక్టే. మనకు లక్నో గోమతి నది ఎడమగట్టు కరెక్టే. మనకు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక పంట తీవ్రత గల జిల్లా ఏది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక పంట తీవ్రత గల జిల్లా ఏది? పశ్చిమ గోదావరి జిల్లా. క్రింది వాటిని సరిగా జత చేయండి అని ఇచ్చారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అయితే ఇచ్చారు. సో ఒక్కసారి మనం ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారత్కు తిరిగి రావడం ఎప్పుడు తిరిగి వచ్చారు? 1915లో తిరిగి వచ్చారు. ఓకే. తర్వాత అహ్మదాబాదు నూలు మిల్లు కార్మికులు ఆందోళన ఎప్పుడు చేశారు? 1918లో చేశారు. రౌలర్ చట్టం ఎప్పుడు వచ్చింది? 1919లో. చంపారన్ సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది? 1917లో. మనకు ఆన్సర్ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్. మనకు ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఆ ఆప్షన్స్ చూసుకుంటే గాంధీజీతో ముడిపడి ఉన్నాయో లేదో గుర్తించుము అని ఇచ్చారు. ఒకసారి మనం ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే దక్షిణాఫ్రికాలో జాతి వివక్షతకు వ్యతిరేకంగా అహింసాయుత నిరసనలు అయితే గాంధీజీ గారు చేశారు. కరెక్టే. చంపారన్ ఖేడలలో అధిక పన్నులు దోపిడీ చేసే విధానాలకు వ్యతిరేకంగా రైతాంగ పోరాటానికి నాయకత్వం అయితే వహించారు. అది కూడా కరెక్టే. అహ్మదాబాద్ నేత కార్మికుల సమ్మెకు విజయవంతంగా నాయకత్వం వహించడం అయితే జరిగింది. అది కూడా కరెక్టే. మనకు 3 ఆప్షన్స్ కూడా కరెక్టే. 24th వన్ చూసుకుంటే ఆన్సర్ ఏబిసి. క్రింది యుద్ధాలలో వరుస క్రమంలో ఉన్న వాటిని గుర్తించము అన్నారు. సో వరుసగా ఉన్నదాన్ని మనం ఒక్కసారి గుర్తిస్తే చందుర్తి యుద్ధం, దాని తర్వాత కొందూరు యుద్ధం, పద్మనాభ యుద్ధం. మనకు ఫస్ట్ ఆప్షన్. బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లలో ప్రసిద్ధి చెందిన ఫజారీ ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది? ఫజారీ ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది? ఆన్సర్ బెంగాల్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ ఉద్యమం బ్రాహ్మణ ఆధిక్యతను తగ్గించగలిగింది? 27th వన్. కాయస్థ ఉద్యమం సెకండ్ ఆప్షన్. భారతదేశంలోని ప్రతి పని డాష్ పేరుతో చేయబడుతుంది. కింద ఆప్షన్స్లో ఉండేది. భారత రాష్ట్రపతి పేరుతో. 17వ లోక్సభ స్పీకర్ ఎవరు? సో ప్రస్తుతం ఉన్న స్పీకర్, లోక్సభ స్పీకర్, 17వ లోక్సభ స్పీకరు. సో ఆయన పేరు ఓం బిర్లా. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఏ ఒక్క వ్యక్తి అయినా ఒక నేరానికి ఒక్కసారి కంటే ఎక్కువ శిక్షింపబడకూడదని చెబుతుంది? ఆర్టికల్ 20. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగం ప్రకారం భారతీయ పౌరుని ప్రాథమిక విధి ఆర్ విధుల్లో సరైనవి గుర్తించండి అని ఇచ్చారు. సో ఒక్కసారి మనము 31st వన్. మనకు భారతదేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతలను సమర్థిస్తూ రక్షించడం, వెనకబడిన తరగతులు వారిని సామాజిక అసమానతలు నుండి కాపాడడం, మన మిశ్రమ సంస్కృతిని గౌరవించి పరిరక్షించడం, భారతీయుల మధ్య సామరస్యాన్ని సాధారణ అలాగే సోదరతత్వాన్ని పెంపొందించడం. మనకి ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే 31st వన్. 2 అలాగే 3 మరియు 4 అనేటివి ఇక్కడ మనకు భారతీయ పౌరుని ప్రాథమిక విధి ఆర్ విధుల్లో సరైనవి. క్రింది వాక్యాల్లో సరైనది ఆర్ సరైనవి గుర్తించండి అని ఇచ్చారు. 32nd వన్. మనకు రాష్ట్రపతి తగినంత మంది సభ్యులు లేని పక్షంలో ఆంగ్లో ఇండియన్లను 2 లోక్సభకు నియమించవచ్చు. కరెక్టే.
గవర్నర్లు శాసనసభలో తగినంత మంది లేనప్పుడు ఆంగ్లో ఇండియన్లలో ఇద్దరిని నియమించవచ్చు అని ఇచ్చారు. సో ఇది రాంగ్, మనకు ఫస్ట్ ఆప్షన్ మాత్రమే కరెక్ట్, ఏ మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ ఇంగ్లీషు, హర్ష ఈజ్ నాట్ డాష్ యాజ్ వర్ష అని ఇచ్చారు. సో మనకు చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అని అడిగారు. 33వ క్వశ్చన్. సమాధానం చూసుకుంటే హర్ష ఈజ్ నాట్ యాజ్ క్లవర్ యాజ్ వర్ష, 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈజ్ యూజ్డ్ యాజ్ మెయిన్ వర్బ్ ఇన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్, ఐడెంటిఫై ఇట్ అని ఇచ్చారు. 34వ క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ హర్ష ఈజ్ గుడ్ యాజ్ ఐ యామ్. నెక్స్ట్ ప్రశ్న, మనకు క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చారు. 35వ ప్రశ్న, ఐ యామ్ అఫ్రైడ్ హీ ఈజ్ సీరియస్లీ ఇల్. క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుంది అని అడిగారు. మనకు సరైన సమాధానం ఈజంట్ హీ, థర్డ్ ఆప్షన్. చూస్ ద రైట్ ఆప్షన్. విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇస్ ద మోస్ట్ కామన్ అని అడిగారు. విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇస్ ద మోస్ట్ కామన్ అని అడిగారు. 36వ ప్రశ్న, మోస్ట్ కామన్ స్టేట్మెంట్, ఫస్ట్ ఆప్షన్. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ అని అడిగారు. ఇట్ ఈస్ డాష్ హంబుల్ పర్సన్, ఇట్ ఈస్ డాష్, హీ ఈస్ డాష్ హంబుల్ పర్సన్, హీ ఈస్ డాష్ హంబుల్ పర్సన్. సో ఇక్కడ మనకు చూసుకుంటే హీ ఈజ్ ఏ హంబుల్ పర్సన్. హల్లులకు మనం చూసుకుంటే ఏ యూజ్ చేస్తాము, అలాగే ఇక్కడ అచ్చులకు చూసుకుంటే యాన్ యూజ్ చేస్తాము, అలాగే నౌన్స్ సో కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ప్రకారం ది యూజ్ చేస్తాము పేర్ల ముందు, సో వాటి ముందు. ఓకేనా, సో దాన్ని మీరు ఆర్టికల్స్లో నేర్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకు హల్లుల ముందు ఏ యూజ్ చేస్తాము, ఈజ్ ఏ హంబుల్ పర్సన్. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ అని అడిగారు. 38వ ప్రశ్న, దానికి స్ప్రింకిల్ ద డిష్ విత్ సాల్ట్, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. -7/9 యొక్క సంకలన విలోమము ఎంత అని అడిగారు. 39వ దానికి ఆన్సర్ 7/9. 24, 30, 42ల గరిష్ట సామాన్య భాజకము ఎంత అని అడిగారు. మీకు అర్థమెటిక్, రీజనింగ్, సొల్యూషన్స్ లభిస్తాయి పీడిఎఫ్లో. ఇక్కడ 24కి, 30కి, 42కి గరిష్ట సామాన్య భాజకం మనం చేస్తే మనకు 6 వస్తుంది. మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది కింద సొల్యూషన్స్లో లభిస్తుంది. కమ్మి రేఖ చిత్రంలో 5 సెంటీమీటర్లు = 10 మంది విద్యార్థులకు సమానం అయినా 23 మందికి ఎన్ని సెంటీమీటర్లను సూచించాలి అని ఇచ్చారు. దీనికి సరైన సమాధానం 11.5 సెంటీమీటర్లు వస్తుంది. ఒక పనిని 30 మంది మనుషులు 17 రోజుల్లో పూర్తి చేయగలరు. అదే పనిని 10 రోజులలో పూర్తి చేయుటకు కావాల్సిన అదనపు మనుషుల సంఖ్య ఎంత? సో ఆన్సర్ 21. నెక్స్ట్ ప్రశ్న, 5 వ్యక్తులు కలిసి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తే అదే పనిని ఒక వ్యక్తి పూర్తి చేయగలిగితే రోజుల సంఖ్య ఎంత అని అడిగారు. మీకు విత్ ఫార్ములా ఎక్స్ప్లెనేషన్లో దొరుకుతుంది. ఆన్సర్ 50. వృత్త పరిధి 22 సెంటీమీటర్లు అయినా దాని అర్థ వృత్య వైశాల్యం ఎంత? 19.25 చదరపు సెంటీమీటర్లు. 11 × 12 × 13 = 234 అన్నారు. 24 × 23 × 35 = 658 అన్నారు. దెన్ 31, 43, 54 ఎంత అని అడిగారు క్వశ్చన్లో. ఒక్కసారి గమనించండి. మనం నార్మల్గా మల్టిప్లై చేస్తే రాదా క్వశ్చన్. సో దీనికి సంబంధించిన సరైన సమాధానం మనం చూసుకుంటే ఇక్కడ 1 + 1 యాడ్ చేస్తే మనకు 2 వస్తుంది. 1 + 2 యాడ్ చేస్తే 3 వస్తుంది. 1 + 3 యాడ్ చేస్తే 4 వస్తుంది. ఇక్కడ మనకు నెక్స్ట్ ఇచ్చిన దాంట్లో చూసుకుంటే 2, 4 కూడుకుంటే 6, 2, 3 కూడుకుంటే 5, 3, 5 కూడుకుంటే 8 వచ్చింది. అదేవిధంగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనకు చూసుకుంటే
3 1 కూడితే 4, తర్వాత 4 3 కూడుకుంటే 7, 5 4 కూడుకుంటే చూసుకుంటే 9 వస్తుంది. సో ఆ విధమైన మనకు ఇక్కడ సరైన సమాధానం చూసుకుంటే 4 ఆప్షన్, 4th ఆప్షన్ వస్తుంది. సో మనకు సరైన సమాధానం 479, 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, a + b అయితే a b యొక్క తండ్రి, a - b అంటే a b యొక్క సోదరుడు, a% b అంటే a b యొక్క భార్య, a × b అంటే a, b యొక్క తల్లి అయితే m, d యొక్క అమ్మమ్మ అని క్రింది వాటిలో ఏది చూపుతుంది అని వచ్చారు. మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది ఎక్స్ప్లెనేషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకేనా, ఎక్స్ప్లెనేషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, దాన్ని చూసుకోండి సరిపోతుంది. ఫస్ట్ ఆప్షన్ ఏ విధంగా చేయాలనేది. టైము 10.25 అయినప్పుడు గడియారం ముళ్ళుల మధ్య ఉన్న పరావర్తన కోణం ఎంత అంటే ఎక్స్ప్లెనేషన్లో క్లియర్గా ఉంది. ఫస్ట్ ఆప్షన్. ఓకే, క్రింది ప్రశ్నకు సంబంధించి ఒక వాక్య 1 మరియు 2 అని నంబర్లను కలిగి వాదనలు ఇవ్వబడినవి. వీటిలో ఏది బలమైన వాదన, ఏది బలహీనమైన వాదన అని అడగడం అయితే జరిగింది. మనకి ఇక్కడ ప్రకటన అయితే ఇచ్చారు, దానికి సంబంధించిన ఇక్కడ వాదనలు ఇచ్చారు. మీకు పీడిఎఫ్లో ఒక్కసారి క్లియర్గా చదువుకోండి. చదువుకున్న తర్వాత ఆన్సర్ మనకు చూసుకుంటే సెకండ్ వస్తుంది, సెకండ్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 49th వన్. మనకి ఇక్కడ ఈ ప్రశ్న మనం చూసుకుంటే ఇక్కడ ఏబిసిడీలకు మనకు 1 2 3 వేసుకున్నాం అనుకోండి. ఏకి 1, బికి 2, సికి 3, అట్లా మనకు XYZకి జెడ్ అంటే 26 వస్తుంది. ఆ విధంగా ఏబిసిడీలకు 1 2 3 వేసుకున్నాం అనుకోండి. మనకు ఇక్కడ ఎఫ్కి చూసుకుంటే ఎఫ్కి 6 వస్తుంది. అలాగే మనకు ఐకి చూసుకుంటే 9 వస్తుంది. ఇవి రెండు కూడుకుంటే మనకు 15. ఇక్కడ మనకు ఏబిసిడీల్లో 15వ నంబర్ చూసుకుంటే ఓ. ఆ విధంగానే ఏ జే కూడా ఏకి 1, జే అంటే మనకు 10వ నెంబరు. అట్లా ఏ జే రెండు కూడుకుంటే మనకు 1 10 కూడుకుంటే 11 వస్తుంది. 11వ నంబర్ ఏది మనకు కే వస్తుంది. సో ఆ విధంగా ఈకు ఎమ్, ఎం, ఈ చూసుకుంటే 5. మనకు ఏబిసిడీలో ఏ 1 అనుకోండి, బి 2 అనుకోండి, సి 3, డి 4, ఈ 5. ఆ విధంగా ఎం ఎంత 13. ఆ విధంగా 5 + 13 కూడుకుంటే మనకు 18 వస్తుంది. మనకు 18వ లెటర్ ఏది 6. మనకు సరైన సమాధానం 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ప్రశ్నార్థకానికి బదులుగా క్రింది ఏ ప్రత్యామ్నాయ ఎంపిక చేస్తారో తెలపండి అన్నారు. వీడియోకి క్యాసెట్. కంప్యూటర్ అంటే కింద ఉండే ఆప్షన్లో 50th వన్. కంప్యూటర్ అంటే ఫ్లాపీ వస్తుంది. ఓకేనా, ఇది మనకు ఈరోజు 8th మోడల్ పేపర్ అయితే. వీడియో నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.